ఇక ఒకసారి మనం అనంతపురంకి వెళ్దాం. అనంతపురంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ప్రత్యేకంగా గతంలో గంజి కేంద్రాలు లాంటివి కూడా నడిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కానీ అన్న క్యాంటీన్లు ప్రారంభించిన తర్వాత చాలా మందికి వెసులుబాటు కలిగింది. సో ప్రస్తుతం అనంతపురంలో చాలా మంది అక్కడ విజిట్ చేస్తున్నారు. కొంతమంది అయితే సొంత ఖర్చులతో కూడా గతంలో క్యాంటీన్లు నడిపినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత అక్కడ కూడా కదలిక వస్తుంది. సురేష్, ఏంటి అనంతపురం జిల్లాలో అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి? ఇప్పుడు దాకా నిర్లక్ష్యానికి గురైనటువంటివి లేదా తిరిగి వాటిని చేపట్టేందుకు కావచ్చు, వాటిని తిరిగి పునరుద్ధరించేటువంటి పనులు ప్రస్తుతం అక్కడ మొదలయ్యాయా? ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు 5 కీలక హామీలను అమలు చేసే దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా మెగా డిఎస్సి నుంచి అన్నా క్యాంటీన్ల వరకు సంబంధించిన ఫైళ్లకు సంబంధించి సంతకాలు చేయడంతో పాటు జీవోలను కూడా విడుదల చేశారు. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నారు. అన్నా క్యాంటీన్లు అమలవుతున్నాయన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ల వద్దకు వచ్చి అన్నా క్యాంటీన్లు ఏ స్థితిలో ఉన్నాయంటూ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఒకటి గుత్తి రోడ్డుతో పాటు బళ్ళారి బైపాస్ రైల్వే స్టేషన్ సమీపంలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. పేద ప్రజలు ఆకలి తీర్చుకునేవారు. మంచి నాణ్యమైన ఆహారం ఇస్తుండటంతో కూడా పేద ప్రజలు, ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారందరూ కూడా ఆ అన్నా క్యాంటీన్ల వద్దకు వచ్చి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తమ ఆకలిని తీర్చుకునేవారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న పలంగా అన్నా క్యాంటీన్లను మూసివేయడంతో కూడా నిరుపేదలు పెద్దగా ఆకలితో అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల ఒక్కసారిగా ప్రజలు, ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతుంది. అన్నా క్యాంటీన్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం గుత్తి రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద ఉన్నాం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నా క్యాంటీన్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన మాట్లాడేందుకు వెంకటేశ్వర ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. ప్రసాద్ గారు, ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నామని చెప్తున్నారో ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? నిన్నటి రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత 4వ సంతకం అన్నా క్యాంటీన్ మీద పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు చాలా వరస్ట్గా దుస్థితిలో తయారు చేస్తున్నారు. నిన్నటి రోజున ఈ జీవో ఇష్యూ అయిన తర్వాత ఇక్కడ ఉండే మున్సిపల్ కమిషనర్గా అయితే ఇక్కడ ఇంజనీర్లంతా పెయింటింగ్ అవి చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ ఏవైతే ఇంతకుముందు మౌలిక వసతులు ఉండేటివి అవి తిరిగి కల్పించడానికి చూస్తున్నారు. గత 5 ఏళ్లలో ఈ పేదల పొట్టగొట్టి ఉసురు పోసుకున్నారు. అంతకుముందు 5 ఏళ్లలో మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రూపాయలకే అన్న క్యాంటీన్లో భోజనం పెట్టేవాళ్ళు. దాదాపు అనంతపురం అర్బన్లో 5,000 మంది తక్కువ కాకుండా భోజనం చేసేవాళ్ళు. కార్మికులైతే ఏమి, ఆటో కార్మికులైతే, రిక్షా కార్మికులైతే ఏమి, అలాగే పల్లెటూరులో నుంచి వచ్చిన రైతులైతేమి, ప్రతి ఒక్కరూ ఇక్కడ అనంతపురంలో భోంచేసి హ్యాపీగా మా చంద్రబాబు నాయుడు గారిని తలుచుకొని ఇంటికి పోయేవాళ్ళు. అలాంటిది గత 5 సంవత్సరాల్లో ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ప్రజలు ఉసురు పోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి నిర్ణయం ఇలా తీసుకోవాలనిపించింది గతంలో జగన్మోహన్ రెడ్డికి? పేదలు ఎంతో మంది ఇప్పుడు చూస్తున్నాం అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతున్నాయంటే వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అట్లాంటిది ఇలాంటి పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను గతంలో రద్దు చేశారు. చంద్రబాబు అమలు చేస్తున్నారంటే ప్రజలంతా కూడా సంతోషంగా వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు? మీరు గత 5 ఏళ్లలో చూస్తే అన్న క్యాంటీన్లు ఒకటే కాదు, ప్రతి ఒక్కటి కూల్చుకుంటే వచ్చాడు. అన్న క్యాంటీన్లు ఎక్కడెక్కడ పెయింట్లు మార్పిచ్చేసి కూల్చుకుంటూ మూసేసుకుంటూ వచ్చాడు. దానికని ఈ దుస్థితికి తీసుకొచ్చాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇది అన్నా క్యాంటీన్ల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్న అభిప్రాయాన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ సురేష్, మనం చూస్తున్నాం రాయలసీమలో కూడా తిరిగి పునరుద్ధరిస్తుండటంతో స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి